రాజ్, కావ్య రాత్రనక పగలనక కష్టపడి డిజైన్స్ వేస్తారు. ఇక ఆ డిజైన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి పంపించి జగదీష్ చంద్రప్రసాద్ చెప్పినట్టుగా దేవుడికి సంబంధించిన నగల్ని తయారు చేయిస్తారు. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నగల్ని రాజు, కావ్య చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఆ విషయం తెలుసుకున్న సామంత్ అయితే అనామికతో చెప్తూ ఉంటాడు. రాజు, కావ్య అనుకున్న టైంకి అనుకున్నట్టుగా కాంట్రాక్ట్ పూర్తి చేసి రేపు క్లయింట్కి ఆ నగల్ని డెలివరీ ఇవ్వబోతున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇక అనామిక అయితే నువ్వేం టెన్షన్ పడకు సామంత్, కూల్గా ఉండు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి ఇక రాజు వాళ్ళ సెక్యూరిటీకి అనామిక ఫోన్ చేస్తుంది. ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే ఏం కావాలి మేడం చెప్పండి అంటుంటే, నువ్వు జీవితాంతం సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తే నీకు ఎంత వస్తుంది అని అడుగుతూ ఉంటుంది. ఇక సెక్యూరిటీ అయితే నాకు 25 లక్షల దాకా వస్తుంది మేడం అంటే, ఇక అనామిక అయితే నేను నీకు 50 లక్షలు ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక సెక్యూరిటీ గార్డు ఏం చేయాలో చెప్పండి మేడం అంటుంటే, ఇక అనామిక అయితే నా మనిషితో డూప్లికేట్ కిరీటం ఒకటి పంపిస్తాను, అక్కడ ఉన్న ఒరిజినల్ కిరీటం ప్లేస్లో ఆ డూప్లికేట్ కిరీటం పెట్టి ఒరిజినల్ కిరీటం నాకు పంపించాలి అని చెప్తూ ఉంటుంది. ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తానని చెప్తూ ఉంటాడు. ఇక రాజు, కావ్య మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నగలన్నిటినీ చెక్ చేస్తూ ఉంటారు. ఇక సెక్యూరిటీ గార్డుని పిలిచి ఆ నగలన్నిటినీ లాకర్లో పెట్టిస్తూ ఉంటారు. ఇక అనామిక వేసిన ప్లాన్ ప్రకారము ఆ సెక్యూరిటీ గార్డు ఒరిజినల్ కిరీటం ప్లేస్లో డూప్లికేట్ కిరీటం పెడతాడా, అలా చేస్తే రాజు, కావ్య క్లయింట్కి ఏమని సమాధానం చెప్తారు, ఎలాంటి చిక్కుల్లో పడతారు, ఇదంతా చేసింది అనామిక అని కనిపెడతారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.